హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ ఎట్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్తారు. మా పిల్లలకైతే ఇది ఫేవరెట్ రెసిపీ అండి. దీనికోసం ముందుగా మనం కళాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక బగారా ఆకుని ఒకటి యాడ్ చేసుకోవాలండి. తర్వాత పుదీనా వేయాలి. దీంట్లో పుదీనా కంపల్సరీ వేయాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, క్యారెట్ ఉంటే ఇంకా బఠానీ, బీన్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవండి, అందుకే వేయలేదు. అవన్నీ వేసిన తర్వాత ఒక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని బాగా వేయించిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ఒక లంచ్ బాక్స్కి మనం 3 eggs తీసుకోవాలండి. రైస్లో కొంచెం నిండుగా ఎక్కువగా ఎగ్ పీసెస్ కనపడుతుంటేనే బాగుంటుంది కాబట్టి 3 eggs కంపల్సరీ. 3 eggs తీసుకొని వాటిని కళాయిలో వేసి కొట్టిన తర్వాత దాన్ని ఒకసారి ఇలా ఘాట్లు పెట్టినట్టు కదిలించండి. ఈజీగా తర్వాత పీసెస్ అవుతాయన్నమాట. ఆ తర్వాత దాని మీద కొంచెం ఉప్పు, కారం, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా బిర్యానీ మసాలా వేయాలండి. ఈ 5 items. బిర్యానీ మసాలా కంపల్సరీ అండి. అది కూడా నేను ఇంట్లోనే చేసిన మసాలా అనమాట. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నేను ఒక 13 రకాల దినుసులు కలిపి నేను ఆ బిర్యానీ మసాలాని రెడీ చేశాను. నేను ఎలా చేశాను అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు. ఆ బిర్యానీ మసాలా ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టం అండి, బాగుంటుంది ఆ టేస్ట్. దానివల్లనే ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్కి అంత టేస్ట్ వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి వేయించుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ వండి పెట్టుకున్నటువంటి రైస్ని మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. దీంట్లో మెయిన్గా ముందు మనం ఆయిల్లో వేసినటువంటి పుదీనా, మధ్యలో వేసినటువంటి బిర్యానీ మసాలా, చివరిలో నిమ్మరసం యాడ్ చేస్తాము. ఈ 3 కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్కి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి. బయట చేసేటువంటి వాళ్ళు వెనిగరు, సోయా సాసు ఇవన్నీ వేస్తారు కదా, అవన్నీ అంత హెల్దీ కావు కదా. కాబట్టి ఇవి హోమ్ మేడే, కానీ మనం వేసే ఐటమ్స్ అక్కడికన్నా ఎక్కువ టేస్ట్ బాగా ఇస్తుంది. బాగా రైస్ వేసిన తర్వాత మంచిగా కలిపి కొంచెం బాగా వేయించాలన్నమాట. కొంచెం వేయించిన తర్వాత చివర్లో కొత్తిమీర, నిమ్మరసం యాడ్ చేసుకొని మనం లంచ్ బాక్స్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసినటువంటి ఫ్రైడ్ రైస్ని ఒకసారి చేస్తే మాత్రం మీ పిల్లలు మళ్ళీ అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. దానివల్ల ఏమి ఇబ్బంది కూడా ఉండదు. బయట దాన్ని అయితే మళ్ళీ తినలేము. ఇంట్లోనే చేసుకొని కూడా ఈ విధంగా తింటే మీ పిల్లలకు ఖచ్చితంగా ఎగ్ ద్వారా వచ్చేటువంటి ప్రోటీన్ కూడా అందుతుంది. కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు, వీక్లీ ట్వైస్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. బిర్యానీ మసాలా, పుదీనా, నిమ్మరసం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ ఫ్రైడ్ రైస్ని స్పెషల్గా ఇది పిల్లల కోసమేనండి. మా పిల్లలైతే ఎంతో బాగా ఇష్టపడతారు దీన్ని. అందుకోసమని నేను మీకు చేసి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.